Hi to everyone. We are discussing now Andhra Pradesh 2024 new CBSE syllabus English Footprints Without Feet అనే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్. ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ మీన్స్ ఫీట్ మీన్స్ పాదాలు, వితౌట్ ఫీట్ మీన్స్ పాదాలు లేకుండా. ఫుట్ ప్రింట్స్ మీన్స్ పాదపు ముద్రలు, అంటే పాదాలు లేకుండా పాదాల అడుగులు పడాయని. ఇది చాలా వింతగా ఉంది కదండి. ఆ టెక్స్ట్ బుక్ అది మనకు 9th క్లాస్లో మూవ్మెంట్స్ అనే బుక్ ఉంది కదా, ఆ బుక్ లాగే ఇక్కడ మనకు 10th క్లాస్లో ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనే బుక్ ఉంది. ఆ బుక్లోని ఫస్ట్ లెసన్ ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. హియర్ ట్రయంఫ్ మీన్స్ సక్సెస్, ఆఫ్ సర్జరీ, సర్జరీ మీన్స్ శస్త్రచికిత్స. ఎవరికో లేదా దేనికో శస్త్రచికిత్స చేశారంట, అది సక్సెస్ అయిందా లేదా అనేది లెసన్లో మనం డిస్కస్ చేసుకుంటాం. అసలు ఆ సర్జరీ చేశారో లేదో. రైట్. First of all, we discuss about the author. Author name is James Herriot. This is not author name. This is the author pen name. But author original name is James Alfred White. ఇతను ఒక వెటనరీ సర్జన్ అండి, అంటే వెటనరీ డాక్టర్. ఈయన ఎప్పుడు ఆ పెట్స్కి ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఆయన ట్రీట్ చేసిన పెట్స్లో ఉంటే ఈ స్టోరీస్ అన్ని రాస్తూ ఉంటాడు. ట్రిక్కీ, హియర్ ట్రిక్కీ ఏ స్మాల్ డాగ్. ఒక చిన్న కుక్క పేరు ట్రిక్కీ అండి. ఆ ట్రిక్కీ గురించే మనకి స్టోరీ ఉంటుంది. ఈజ్ ప్యాంపర్డ్ అండ్ ఓవర్ఫెడ్ బై హిజ్ రిచ్ మిస్ట్రెస్. ప్యాంపర్డ్ మీన్స్ అతిగారాభం, అండ్ ఓవర్ఫెడ్ మీన్స్ ఎక్కువ తినిపించడం. బై హిజ్ రిచ్ మిస్ట్రెస్, ఈ ట్రిక్కీ ఏదైతే ఉందో తను రిచ్ మిస్ట్రెస్, తన ఓనర్. హియర్ ఓనర్ని మామూలుగా మనం బాయ్ అయితే ఓనర్ మాస్టర్ అంటాం, అదే లేడీ అయితే మిస్ట్రెస్ అంటాం. రిచ్ మిస్ట్రెస్ అంట, చాలా డబ్బున్న ఓనర్ నుండి ఎక్కువగా అతిగారం చేయబడ్డ ట్రిక్కీ అండ్ ఎక్కువ తిను పదార్థాలు తినిపించబడ్డ ట్రిక్కీ గురించి మనకి లెసన్. హీ ఫాల్స్ సీరియస్లీ ఇల్, అది చాలా అంటే చాలా నీరసించిపోయిందంట, అనారోగ్యం పాలైందంట. అండ్ హిజ్ మిస్ట్రెస్ కన్సల్ట్ ఏ వెటనరీ సర్జన్. అప్పుడు అది ఎప్పుడైతే నీరసించిపోయిందో, అది ఎప్పుడైతే ఇల్ అయిందో, అప్పుడు ఈ మిస్ట్రెస్ ఎవరిని కలిసారంట, వెటనరీ సర్జన్ని కలిసారంట. డస్ హీ పర్ఫార్మ్ అండ్ ఆపరేషన్, అయితే ఆ వెటనరీ సర్జన్ ఈ ట్రిక్కీకి ఆపరేషన్ చేస్తాడా? డస్ ద డాగ్ రికవర్, ఒకవేళ ఆపరేషన్ చేసిన ఈ డాగ్ మళ్ళీ రికవర్ అవుతుందా అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుందాం. లెట్స్ వి స్టార్ట్ నౌ లెసన్. ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. ఐ వాజ్ రియల్లీ వర్రీడ్ అబౌట్ ట్రిక్కీ దిస్ టైమ్. హియర్ ఐ మీన్స్ మనకు హెరెట్ అండి, మిస్టర్ హెరెట్, డాక్టర్ హెరెట్ ఉన్నాడు కదా, ఆయనే మనకు నెరేటరు. దీన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. రైట్. ఐ వాజ్ రియల్లీ వర్రీడ్ అబౌట్ ట్రిక్కీ దిస్ టైమ్. ఈ మిస్టర్ హెరెట్ గారు ఈసారి ట్రిక్కీని చూసినప్పుడు చాలా అంటే చాలా బాధపడుతున్నాడంట. ఈసారి అంటే అతనికి కుక్క గురించి, ట్రిక్కీ గురించి ఆల్రెడీ తెలుసు అనమాట. ఈసారి బాధపడుతున్నా అంటే ఇంతకుముందు తెలుసానే కదా. రైట్. ఐ హ్యాడ్ పుల్డ్ అప్ మై కార్. అతను కార్లో వెళ్తూ ఉన్నాడు యాక్చువల్గా. హియర్ పుల్డ్ అప్ మీన్స్ స్లో డౌన్, స్లోగా చేశాడంట. ఎందుకు? వెన్ ఐ సా హిమ్. హియర్ హిమ్ అండ్ హీ అని ఇలా వస్తాయండి. ట్రిక్కీ గురించి చెప్పుకుంటున్నట్లు మనం. ఎప్పుడైతే ట్రిక్కీని చూశాడో అప్పుడు తన కార్ని స్లో డౌన్ చేశాడంట. స్ట్రీట్, ఐ సా హిమ్ ఇన్ ద స్ట్రీట్ విత్ హిజ్ మిస్ట్రెస్. అది ఎవరితో పాటు వచ్చిందంట? మిస్ట్రెస్ తన ఓనర్తో పాటు అలా స్ట్రీట్లోకి వాకింగ్కి వచ్చిందంట. అప్పుడు చూశాడు మన మిస్టర్ హెరెట్, డాక్టర్ హెరెట్. అండ్ ఐ వాజ్ షాక్డ్ అట్ హిజ్ అపిరెన్స్. అతను చాలా షాక్ అయ్యాడంట ఆ అపిరెన్స్ చూసి. దేని అపిరెన్స్? ట్రిక్కీ అపిరెన్స్. హీ హ్యాడ్ బికమ్ హ్యూజ్లీ ఫ్యాట్. అది ఇంతకుముందు కన్నా చాలా అంటే చాలా లావుగా తయారైందంట. లైక్ ఏ బ్లాటెడ్ సాసేజ్. హియర్ సాసేజ్ మీన్స్ ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాం కానీ ఇలా ఒక ఫుడ్ ఐటమ్. ఇది సాసేజ్ మీన్స్ ఒక ఫుడ్ ఐటము. ఇక్కడ మొత్తం ఇది ఎంత లావుగా ఉందో అలా లావుగా అయిపోయిందంట. విత్ ఏ లెగ్ అట్ ఈచ్ కార్నర్. ఈ సాసేజ్కి ఒక్కొక్క చివర్లో కార్నర్లో ఒక్కొక్క లెగ్ పెడితే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ చూడండి ఎంత లావుగా అయిపోయిందో ఈ డాగ్. ఇలా లావుగా అయిపోయిందంట. ఈజ్ ఐస్, తన కళ్ళు ఎలా ఉన్నాయంట? మనం చెప్పుకున్నాం కదా ఇందాకే, హీ అండ్ హిజ్ అని ఎక్కడ వచ్చినా మనం ట్రిక్కీ గురించే. హిజ్ ఐస్, తన కళ్ళు ఎలా ఉన్నాయంట? బ్లడ్ షాట్ అండ్ రూమీ. హియర్ బ్లడ్ షాట్ మీన్స్ ఇలా చూడండి, ఇక్కడ ఆ కన్ను ఎలా ఎర్రగా అయిందో అలా ఎర్రగా అయిందో. అండ్ రూమీ మీన్స్ వాటరీ, అండ్ నీళ్లుగా ఉన్నాయంట లోపల, అంతా బ్లడ్ షాట్ ఎర్రగా ఉందంట.
స్టార్ట్ straight ahead and his tongue lolled from his jaws. తన తల ఎలా ఉందంట, చాలా స్ట్రైట్గా పెడుతూ ఉందంట. అండ్ జాస్ మీన్స్ దవడలు. ఈ దవడల దగ్గర నుంచి నోట్లోంచి టంగ్ నాలుక ఎలా వచ్చిందంట, హియర్ లల్డ్. లల్డ్ మీన్స్ నాలుకని ఇలా ముందుకు చాపడం. ఇలా ముందుకు చాపుతాం కదా, ఇలా ముందుకు చాపి కుక్కలు ఎలా అంటుంటాయి, ఒక విధమైన సౌండ్ చేస్తుంటాయి కదా, ఇలా ముందుకు చాపి టంగ్ని అంటుంటాయి కదా, ఇలా సౌండ్ చేయడాన్ని లర్ల్డ్ అంటామండి. మిస్టర్ పంఫ్రీ హెస్టెంట్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ మిస్టర్ పంఫ్రీ. హూ ఈజ్ హియర్ మిస్టర్ పంఫ్రీ? ట్రిక్కీ ఓనర్ అండి. ట్రిక్కీ ఓనర్ పేరు మిస్టర్ పంఫ్రీ. హెస్టెంట్ టు ఎక్స్ప్లెయిన్ హీ వాజ్ సో లిస్ట్లెస్ మిస్టర్ హరియట్. హియర్ హ్యాస్టెడ్ మీన్స్ క్విక్లీ అండి, చాలా త్వరగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, చాలా త్వరగా వివరిస్తుంది. హీ వాజ్ సో లిస్ట్లెస్, ఇది చాలా అంటే చాలా ఇల్లు అయిపోయింది, చాలా ఆరోగ్యం పాడైపోయింది, అనారోగ్యం పాలైంది మిస్టర్ హరియట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. హీ సీమ్ టు హ్యావ్ నో ఎనర్జీ. ఇది చూస్తే మనకు అసలు దీనికి ఎనర్జీనే లేదేమో అన్నట్లుగా ఉంది అని చెప్తూ ఉంది. ఐ థాట్ హీ మస్ట్ బీ సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్స్. యాక్చువల్గా మాల్ న్యూట్రిషన్స్ మీన్స్ పోషకాహార లోపం అండి. ఇది చూస్తే మనకు ఏమనిపిస్తుందంటే ఇది పోషకాహార లోపంతో బాధపడుతుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. సో ఐ హ్యావ్ బీన్ గివింగ్ హిమ్ సమ్ లిటిల్ ఎక్స్ట్రాస్ బిట్వీన్ మీల్స్ బిల్డ్ హిమ్ అప్. అది చాలా త్వరగా కోలుకోవడానికి ఎక్స్ట్రా ఫుడ్ పెడుతుంది. ఆహారంతో పోషకాహార లోపంతో బాధపడుతుందేమో అని ఎక్కువ ఆహారం ఇస్తుంది. సమ్ మాల్ట్ అండ్ కాడ్ లివర్ ఆయిల్. ఏమి ఇస్తుందంట, మాల్ట్ ఇస్తుందంట, అంటే జావా ఇస్తుంది. అండ్ కార్డ్ లివర్ ఆయిల్. హియర్ కార్డ్ లివర్ ఆయిల్ మీన్స్ ఇక్కడ కనిపిస్తుంది కానీ ఒక కార్డ్ అనే చేప కాలేయం లివర్తో చేసిందే ఈ కార్డ్ లివర్ ఆయిల్. ఈ చేప కాలేయంతో చేసిన ఆయిలే కార్డ్ లివర్ ఆయిల్ అండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. అవి తింటే మనకు అంటే డాగ్స్ కానీ ఎవరికైనా కానీ ఏమొస్తుందంట, ఐ కన్నుకు బాగా ఉపయోగపడుతుంది అండ్ హార్ట్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే బోన్స్ ఎముకలు గట్టిపడడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ కార్డ్ లివర్ ఆయిల్. ఈ ఫిష్ నుండి, ఈ కార్డ్ అనే ఫిష్ నుండి తీయబడిందే ఇక్కడున్న కార్డ్ లివర్ ఆయిల్. ఓకే. అండ్ ఏ బౌల్ ఆఫ్ హార్లిక్స్ అట్ నైట్. ఇంకేం చేస్తా అంట, రాత్రిపూట ఒక బౌల్ నిండా హార్లిక్స్ ఇస్తా అంట టు మేక్ హిమ్ స్లీప్. హాయిగా పడుకోవడానికి, మంచిగా కడుపు నిండా ఉంటే బాగా పడుకుంటానని రాత్రిపూట ఒక బౌల్ నిండా హార్లిక్స్ ఇస్తా అంట. నథింగ్ మచ్ రియల్లీ, ఇంకేం లే, ఇంతే నేను ఇచ్చేది ఇంతే దానికి అని సింపుల్గా చెప్పేస్తుంది. అండ్ డిడ్ యు కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ ఆల్సో ఐ టోల్డ్ యూ. మిస్టర్ హరియట్ చెప్తున్నాడు మిస్ట్రెస్ పంఫ్రీతో, ఆమె ఓనర్తో ఇలా అంటున్నాడు. అండ్ ఐ డిడ్ యూ కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. మీకు ఇంతకుముందే నేను చెప్పాను కదండి, ఈ ట్రిక్కీకి స్వీట్ థింగ్స్, తీపి వస్తువులు ఏది పెట్టకూడదని, తీపి పదార్థాలు అలా చేస్తున్నారా మీరు అని అడిగాడు. ఓ ఐ డిడ్ ఫర్ ఎ బిట్. చేశాను, కొంతకాలం పాటు అలానే చేశాను నేను. బట్ హీ సీమ్ టు బీ సో వీక్ ఐ హ్యాడ్ టు రిలెంట్. హీ డస్ లవ్ క్రీమ్ కేక్స్ అండ్ హీ చాక్లెట్స్. సో ఆ ట్రిక్కీకి ఏమేమి ఇష్టం అంట, దానికి క్రీమ్ కేక్స్ అండ్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అంట. తనకి ఇష్టమైనవి ఈమె దానికి తినిపించలేక ఉండలేకపోయింది కదా, అందుకని తినిపించిందంట. కొంతకాలం మాత్రం తినిపించలేదు, తర్వాత తినిపించేసింది. క్రీమ్ కేక్స్, చాక్లెట్స్ అన్నీ, స్వీట్స్ అన్నీ తినిపించేసింది. ఐ కాంట్ బేర్ టు రిఫ్యూజ్ హిమ్. పాపం అది బాధపడుతుంటే ఏమో తనకి ఇష్టమైనవి కాదనలేకపోయింది, పెట్టేసింది అన్నీ, స్వీట్స్ అన్నీ పెట్టేసింది. ఇంకా ఐ లుక్డ్ డౌన్ అగైన్ అట్ ద లిటిల్ డాగ్. మిస్టర్ హరియట్ గారు, డాక్టర్ హరియట్ మళ్ళీ ఒకసారి దాని వైపు చూసి, దట్ వాజ్ ద ట్రబుల్. ట్రిక్కీస్ ఓన్లీ ఫాల్ట్ వాజ్ గ్రీడీ. ట్రిక్కీది ఏం ఫాల్ట్ లేదు, ఏ తప్పు లేదు, బట్ ఒకే ఒక సమస్య ఉంది ట్రిక్కీ వల్ల. ఏమంట, ట్రిక్కీ వాజ్ వెరీ వెరీ ఫూడీ. ఫూడీ మీన్స్ హియర్ గ్రీడీ. గ్రీడీ మీన్స్ ఫుడ్ అండి, అది చాలా భోజన ప్రియురాలు. హీ హ్యాడ్ నెవర్ బీన్ నోన్ టు రిఫ్యూజ్ ఫుడ్. అది ఎప్పుడైనా కానీ ఎవ్వరు పెట్టిన ఫుడ్ కాదందంట, తినేస్తుంది. హీ వుడ్ ట్యాకిల్ ఏ మీల్ అట్ ఎనీ అవర్ ఆఫ్ ద డే ఆర్ నైట్. అది పగలైనా రాత్రైనా, అది దాన్ని ఫుడ్ తినిన ఒక గంట తర్వాత వెంటనే అయినా, లేకుంటే వెంటనే అయినా ఎవరు ఫుడ్ పెట్టినా తినేస్తుంది. ఎందుకంటే ఫుడ్ అంటే దానికి అంత ఇష్టం, అది బాగా చాలా ఫుడీ. అండ్ ఐ వండర్డ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ మిస్ట్రెస్ పంఫ్రీ హ్యాడెంట్ మెన్షన్డ్.
ఇవన్నీ మెన్షన్ చేస్తుంది కదా, హార్లిక్స్ ఇస్తున్నా, కార్డ్ లివర్ ఆయిల్ ఇస్తున్నా, అండ్ చాక్లెట్స్ అవి అన్ని లోపల. అండ్ ఐ వండర్డ్ అబౌట్ ద ఆల్ థింగ్స్. మన మిస్టర్ హరియట్ గారు, డాక్టర్ హరియట్ గారు చాలా వండర్ అయినా అంట, ఆశ్చర్యపోయినాడు, ఇన్ని చెప్తుందా, ఇన్ని పెడుతుందేమని. మిస్టర్స్ పంఫ్రీ హ్యాడెంట్ మెన్షన్, నాకు చెప్పినవే ఇన్నైతే ఇంకా ఒకవేళ హ్యాడెంట్ మెన్షన్ చేయనివెన్నో నాకు చెప్పినవెన్నో తినిపిస్తుందో ఈమె అని చాలా వండర్, ఆశ్చర్యపోతున్నాడు ఆయన. ఆర్ యూ గివింగ్ హిమ్ ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజ్? మేడం దీనికి ఇంత ఫుడ్ పెడుతున్నారు కదా, ఈ ఫుడ్కి తగ్గట్టే ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజ్, చాలా అంటే చాలా ఎక్సర్సైజ్ చేపిస్తున్నారా దీంతో అని అడిగాడు. వెల్ హీ హ్యాస్ లిటిల్ వాక్స్ విత్ మీ యాజ్ యూ కెన్ సీ. మీరు చూస్తున్నారు కదా, ఇలా నేను ఎప్పుడైనా వాకింగ్కి వచ్చినప్పుడు నాతో పాటు దీన్ని ఇలా వాకింగ్కి కొంచెం వాకింగ్కి తీసుకొస్తూ ఉంటా. బట్ హ్యాడ్కిన్ ద గార్డెనర్, ఈయన వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి అండి, తోటమాలి హ్యాడ్కిన్ అనే వ్యక్తి, హ్యాస్ బీన్ డౌన్ విత్ లుంబెగో. హియర్ లుంబెగో మీన్స్ బ్యాక్ పెయిన్. అతను బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడంట, అందుకని అతను ఏం చేశాడు, లీవ్ పెట్టేశాడు, పనికి రావట్లేదు. సో దేర్ హ్యాస్ బీన్ నో రింగ్ థ్రోయింగ్ లాట్లీ. హియర్ లాట్లీ మీన్స్ రీసెంట్లీ. ఆ హ్యాడ్కిన్ పనికి వచ్చేటప్పుడు ఇది త్రో బాల్ ఆడేది, ఎలా ఒక రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ని దూరంగా ఈ గార్డెనర్ హ్యాడ్కిన్ విసిరేస్తే అది తనకు తెచ్చిచ్చేది, ఇలా ఆడిపించుకున్నాడు, అది ఎక్సర్సైజ్లా అనిపించేది. బట్ హ్యాడ్కిన్ ఎప్పుడైతే లీవ్ పెట్టేశాడో అప్పటి నుంచి ఈ రింగ్ త్రో కూడా లేదు, ఆ ఆట కూడా లేదు దీనికి. లుక్ అట్ దిస్ పిక్చర్. షీ ఈజ్ మిస్టర్ పంఫ్రీ, హీ ఈజ్ మిస్టర్ డాక్టర్ హరియట్. దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ ట్రిక్కీ స్మాల్ డాగ్. అండ్ దీనికి ఒక కోట్ కూడా వేశారండి. ఐ ట్రై టు సౌండ్ సివియర్. హియర్ సివియర్ మీన్స్ సీరియస్ టోన్. ఆమెకి చెప్తున్నాడు ఏమని, సీరియస్ టోన్లో చెప్తున్నాడు మిస్టర్ హరియట్. నౌ ఐ రియల్లీ మీన్ దిస్, ఇఫ్ యూ డోంట్ కట్ హిస్ ఫుడ్ రైట్ డౌన్ అండ్ గివ్ హిమ్ మోర్ ఎక్సర్సైజ్ హీ ఈజ్ గోయింగ్ టు బీ రియల్లీ ఇల్. మీరు కనుక దీనికి చాలా అంటే చాలా తక్కువ ఫుడ్ ఇవ్వాలి, ఫుడ్ తగ్గించాలి, అలాగే మోర్ ఎక్సర్సైజ్, చాలా అంటే చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే ఇది రియల్గానే నిజంగానే అనారోగ్యం పాలవుతుంది అని ఒక హెచ్చరించాడండి. యు మోస్ట్ హార్డెన్ యువర్ హార్ట్ అండ్ కీప్ హిమ్ ఆన్ ఏ వెరీ స్ట్రిక్ట్ డైట్. నాకు తెలుసు ఇది మీకు చాలా కష్టమని, కానీ మీ మనసుని చాలా కష్టమైన గుండె రాయి చేసుకోవడం అంటారు కదా, ఇలా గుండె మనసుని రాయి చేసుకొనైనా మీరు దీనికి వెరీ స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావాలి, లేదంటే చాలా అనారోగ్యం పాలవుతుందని చెప్తున్నాడు. మిస్టర్స్ పంఫ్రీ రంగ్ హర్ హ్యాండ్స్. హియర్ రంగ్ మీన్స్ ఆ చేతుల్ని ఇలా తడుముకోవడం అండి, ఇలా చేతుల్ని తడుముకుంటూ ఓ ఐ విల్, ఓ అలాగే చేస్తాను మిస్టర్ హరియట్ అని చెప్తుంది. ఐఎమ్ షూర్ యు ఆర్ రైట్, నువ్వు చెప్పేదంతా చాలా అంటే చాలా నిజం, నాకు తెలుసు అది. బట్ ఇట్ ఈజ్ సో డిఫికల్ట్, సో వెరీ డిఫికల్ట్. నువ్వు చెప్పేదే అక్షరాల నిజం, బట్ నాకు ఇది ఇట్ ఈజ్ సో డిఫికల్ట్. సో అంటే సో వెరీ డిఫికల్ట్, ఇది నాకు చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం, దీనికి ఫుడ్ పెట్టకుండా ఉండడం అంటే నాకు చాలా కష్టం అని చెప్తుంది. షీ సెట్ ఆఫ్ head down along the road as if determined to put out new resume it to practice immediately. అంటే ఇప్పటి నుంచే నేను ఆ ట్రిక్కీ కోసం కొత్త డైట్ ఫాలో కావాలనుకుంటూ అలా వెళ్తూ ఉంది. ఐ వాచ్ దే ప్రోగ్రెస్ విత్ గ్రోయింగ్ కన్సర్న్. ఇప్పుడు తనకున్నటువంటి ఆందోళన అంతా, భయమంతా ఒకటే, ఇది ఇలానే పెరిగిపోతూ ఉంది కదా లావుగా, ఏమవుతుందో దీనికని చాలా అంటే చాలా ఆందోళన పడుతూ ఉన్నాడు ఆయన. ట్రిక్కీ వాజ్ టర్టర్డ్ అలాంగ్ ఇన్ హిజ్ లిటిల్ ట్వీట్ కోట్. పాపం అది హియర్ టర్టర్డ్ మీన్స్ ఒక అడుగులో అడుగేస్తూ, పాపం అక్కడ అటో అడుగేస్తూ ఇటో అడుగేస్తూ నడవలేక ఇలా నెమ్మదిగా నడుస్తూ ఉందంట. అండ్ ట్వీట్ కోట్, దానికి మళ్ళీ కోట్ వేశారు కదా. హీ హ్యాడ్ ఏ హోల్ వార్డ్రోబ్ ఆఫ్ దీస్ కోట్స్ ఫర్ ద కోల్డ్ వెదర్ అండ్ రెయిన్ కోట్ ఫర్ ద వెట్ డేస్. దానికి అక్కడ వేసిన ఒకటే కోట్ కదండి, చాలా కోట్స్ ఉన్నాయంట, ఒక కప్బోర్డ్ నిండా కోట్స్ ఉన్నాయంట. చలి వేయకున్నట్లేమో ఉలెన్ కోట్స్ ఉన్నాయి, వర్షం తడవకున్నట్లేమో రెయిన్ కోట్స్ ఉన్నాయి, ఇలా అలాంటి కోట్స్ ఒక కప్బోర్డ్ నిండా ఉన్నాయంట దానికి. హీ స్ట్రగ్ల్డ్ ఆన్ డ్రూపింగ్ ఇన్ హిజ్ హార్నెస్. హియర్ హార్నెస్ మీన్స్ కవచం అండి. పాపము అది కవచంలాగా మనం యుద్ధం చేసేటప్పుడు రాజులు వేసుకుంటారు కవచము, అలా కవచం అంత బరువు ఉన్నాయంటే దానికి. పాపము ట్రిక్కీ బరువే ట్రిక్కీకి ఎక్కువ అయిపోయింది, దాని బరువు దాని మోయలేనప్పుడు దీనికి మళ్ళీ కవచంలాగా ఆ కోట్ వేశారు.
ఆ కోట్ని వేసుకొని అలా ఒక అడుగు ఇలా ఒక అడుగు వేస్తూ నడవలేక నడుస్తూ ఉందంట అది. ఐ థాట్ ఇట్ వుడెంట్ బి లాంగ్ బిఫోర్ ఐ హియర్డ్ ఫ్రమ్ మిస్టర్ పంఫ్రీ. అతను అనుకుంటున్నాడు ఏమని, ఇంకా ఎంతో కాలం పట్టదు నాకు మిస్టర్ పంఫ్రీ నుండి కాల్ రావడానికి, అంటే ఆమె నన్ను పిలవడానికి అని. ద ఎక్స్పెక్టెడ్ కాల్ కేమ్ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్. చాలా త్వరగానే, అతను అనుకున్న కన్నా ముందే కొన్ని రోజులకే చాలా త్వరగానే ఆమె కాల్ చేసింది. అతను అనుకున్న కాల్ వచ్చేసింది ఆమె నుండి. రైట్. మిస్టర్ పంఫ్రీ వాజ్ డిస్ట్రాట్. హియర్ డిస్ట్రాట్ మీన్స్ అప్సెట్. సో అప్సెట్, చాలా అంటే చాలా బెంగగా గురైంది ఆమె, చాలా బాధపడుతుంది, అప్సెట్ అయిపోయింది. దేని గురించి? ట్రిక్కీ గురించే. ట్రిక్కీ వుడ్ ఈట్ నథింగ్. ట్రిక్కీ ఏమీ తినట్లేదు. ఏమంటే ఏమీ తినట్లేదంట. రిఫ్యూజ్డ్ ఈవెన్ హిజ్ ఫేవరెట్ డిషెస్. తనకిష్టమైన వంటకాలు, తనకిష్టమైన ఆహారం పెట్టినప్పటికీ అది రిఫ్యూజ్ కాదంటుంది, తినలేకపోతుంది, అసలు తినట్లేదు, ఏది తినట్లేదు. అండ్ బిసైడ్స్, దాంతోపాటు హీ హ్యాడ్ బౌట్స్ ఆఫ్ వామిటింగ్. హియర్ బౌట్స్ అండ్ మీన్స్ ఫ్రీక్వెంట్లీ వామిటింగ్, వెంటనే తరచుగా వెంటనే వామిటింగ్ చేసుకుంటూ ఉందంట. అంటే ఏమీ తినట్లేదు, దాంతోపాటు వామిటింగ్ చేసుకుంటుంది. హీ స్పెంట్ ఆల్ హిజ్ టైమ్ ఇల్లింగ్ ఆన్ ఏ రగ్ ప్యాంటింగ్. డింట్ వాంట్ టు గో ఫర్ వాక్స్, డింట్ వాంట్ టు డూ ఎనీథింగ్. అది ఎక్కడికి వెళ్ళకోకున్నట్ల, అలాగే కదలకోకున్నట్ల, చాలా అనారోగ్యంతో ఇల్తో బాధపడుతూ ఒక రగ్లోనే ఉంటూ ఎక్కడికి కదలట్లేదు. డింట్ వాంట్ గో టు ఫర్ వాకింగ్కి వెళ్ళట్లేదు. డింట్ వాంట్ టు డూ ఎనీథింగ్, ఏది చేయడానికి దానికి ఇష్టం లేదు, ఏది చేయాలన్నా దానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇలానే ఒక చోటనే ఉండిపోతుంది అలా. ఐ హ్యాడ్ మేడ్ మై ప్లాన్స్ ఇన్ అడ్వాన్స్. తనకు తెలుసు కదా ఇది ఎట్లాగైనా అనారోగ్యం పాలవుతుందని, అందుకే తన ప్లాన్లో తనున్నాడు. ముందుగానే అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. అది ఎలా, ఒకవేళ ఆమె నాకు కాల్ చేస్తే దాన్ని ఎలా బాగుపరచాలి, దానికి ఏ ట్రీట్మెంట్ ఎలా చూసుకోవాలని అన్ని అడ్వాన్స్ ప్లాన్లో ఉన్నాడు ఆయన. ద ఓన్లీ వే వాజ్ టు గెట్ ట్రిక్కీ అవుట్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఏ పీరియడ్. మేడం, దీనికి ఒకే ఒక మార్గం. ఇప్పుడు ట్రిక్కీ ఆరోగ్యం బాగుపడాలంటే కొంతకాలం పాటు, హియర్ ఏ పీరియడ్, కొంతకాలం పాటు ఈ హౌస్ నుండి బయటికి తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడు ఆమెతో. ఐ సజెస్టెడ్ దట్ హీ బీ హాస్పిటలైజ్డ్ ఫర్ అబౌట్ ఏ ఫోర్ట్నైట్ టు కెప్ట్ అండర్ అబ్జర్వేషన్. హియర్ ఫోర్ట్నైట్ మీన్స్ 15 days అండి. మేడం, నాదొక సలహా, ఒక్క 15 రోజుల పాటు దీన్ని ఇంట్లో నుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంచి అబ్జర్వ్ చేయాలి. అండర్ అబ్జర్వ్, మా పర్యవేక్షణలో మేము దీన్ని అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేస్తే దీన్ని బాగుపరచగలం, లేదంటే మీ ట్రిక్కి మీకు చాలా ఇబ్బంది అవుతుంది చూడండి అని కొంచెం హెచ్చరించాడు అని అడ్వైజ్, సలహా కూడా ఇచ్చాడు. మన హరియట్ అలా అనేసరికి ద పూర్ లేడీ ఆల్మోస్ట్ స్వూన్డ్ మీన్స్ హియర్ కళ్ళు తిరిగి పడిపోయినట్లు కనిపించింది ఆమెకి. నేను ఇంకా ఆమెకి, కొంతమంది అంటారు కదా తమకి ఇష్టమైన మనుషులు కానీ వాళ్ళకి ఏమైందంటే స్పృహ పడిపోతుంటారు కదా, అలానే అంటే ఇంకా తను ఫోర్ట్నైట్ ఒక 15 days పాటు తీసుకెళ్తా అన్నాడు కదా తనతో పాటు, అందుకు ఆమె స్వూన్డ్ అంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో ఆమె అన్నట్లుగా అయిపోయింది ఆమెకి ఆల్మోస్ట్. షీ వాజ్ ష్యూర్ హీ వుడ్ పెయిన్ అండ్ డై ఇఫ్ హీ డిడ్ నాట్ సీ హర్ ఎవ్రీడే. అని అంటుంది ఏమని, ప్రతిరోజు ఇది నన్ను చూస్తూ ఉంది, నా దగ్గరే ఉంటుంది, ఒకవేళ ఇది కనుక నన్ను చూడలేకుంటే ఇది చనిపోతుందేమో అని ఆమె భయపడుతుంది. బట్ ఐ టుక్ ఏ ఫిమ్ లైన్. కానీ మన హరియట్ గారు ఏమీ ఒప్పుకోవట్లేదు. అతను ఒకటే ఒక ఆలోచన, ఏమని, ఒక ఫోర్ట్నైట్ పాటు, ఒక 15 days పాటు దీన్ని ఎలాగైనా హాస్పిటలైజ్ చేయాలి, లేదంటే ఇది బతకదు అని అతనికి తెలుసు. ట్రిక్కీ వాజ్ వెరీ ఇల్ అండ్ దిస్ వాజ్ ద ఓన్లీ వే టు సేవ్ హిమ్. మళ్ళీ చెప్తున్నాడు, మేడం ట్రిక్కీ చాలా అనారోగ్యం పాలైంది, దీన్ని సేవ్ చేయాలంటే ఓన్లీ దిస్ వే, ఇది ఒక్క మార్గమే ఉంది, ప్లీజ్ వినండి అని ఆమెకు చెప్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది నిజం. ఐ థాట్ ఇట్ బెస్ట్ టు టేక్ హిమ్ వితౌట్ డిలే. ఇంకా ఎటువంటి ఆలోచన చేయకున్నట్లు ఇక్కడ నుంచి దీన్ని తీసుకెళ్లాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఫాలోడ్ బై మిస్ట్రెస్ పంఫ్రీస్ వెయిలింగ్స్. హియర్ వెయిలింగ్స్ మీన్స్ లౌడ్లీ క్రై, అంటే గట్టిగా ఏడుస్తుందంట పాపం ఆమె. ఇంకా పంఫ్రీ మేడం ఎట్లా ఏడుస్తుందంట, ఆయన ఫిక్స్ అయినాడు కదా మిస్టర్ హరియట్ ఇక్కడ నుంచి ఎలాగైనా తీసుకువెళ్ళాలని, దీన్ని ఆలస్యం చేయకున్నట్ల, అందుకని గట్టిగా ఏడుస్తూనే పాపం. ఐ మర్జ్డ్ అవుట్ ద కార్ క్యారింగ్ ద లిటిల్ డాగ్
వ్రాప్డ్ ఇన్ ద బ్లాంకెట్. అక్కడ ఉన్నటువంటి ఒక దుప్పటి ఉంటే ఆ దుప్పల్లో మన ట్రిక్కీని చుట్టేసుకొని తీసుకెళ్తున్నాడు మిస్టర్ హెరెట్ తనతో పాటు. ద ఎంటైర్ స్టాఫ్ వాజ్ రౌస్డ్ అండ్ మేడ్స్ రష్డ్ ఇన్ అండ్ అవుట్ బ్రింగింగ్. అక్కడ ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ అంతా హడావిడిగా బయటికి లోపలికి తిరుగుతూనే ఉన్నారంట. ఎందుకు? హిజ్ డే బెడ్, హిజ్ మీన్స్ ట్రిక్కీ, హిజ్ డే బెడ్, హిజ్ నైట్ బెడ్, ఫేవరెట్ క్యూసెన్స్, టాయ్స్ అండ్ రబ్బర్ రింగ్స్. తనకిష్టమైనటువంటి అన్ని తినుబండారాలు, అలాగే తనకు హిజ్ డే బెడ్, తనకు పగటిపూట పడుకోవడానికి ఒక బెడ్ ఉందంట. హిజ్ నైట్ బెడ్, నైట్ పూటకి ఒక బెడ్ ఉంది. ఫేవరెట్ క్యూషన్స్, తనకి ఇష్టమైనటువంటి, అండ్ టాయ్స్, తను ఆడుకోవడానికి బొమ్మలు, అండ్ రబ్బర్ రింగ్స్ త్రో చేస్తారు కదా ఆ రింగ్స్, అండ్ బ్రేక్ఫాస్ట్ బౌల్ అంట. అంటే మార్నింగ్ తినడానికి ఒక బౌల్ ఉంది, లంచ్ బౌల్ మధ్యాహ్నం తినడానికి ఒక బౌల్ ఉంది, అండ్ సప్పర్ బౌల్ మీన్స్ డిన్నర్ బౌల్, నైట్ తినడానికి ఒక బౌల్ ఉంది. అంటే సపరేట్ బౌల్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉన్నాయి. రియలైజింగ్ దట్ మై కార్ వుడ్ నెవర్ హోల్డ్ ఆల్ ద స్టఫ్. ఇంకా మన మిస్టర్ హెరెట్కి అర్థమైపోయింది, డాక్టర్ హెరెట్కి, వీళ్ళు ఇన్ని తెస్తున్నారు, ఇవన్నీ తీసుకొచ్చి నా కార్లో పెడితే నా కార్ అస్సలు పట్టదు, వీటన్నిటిని అస్సలు మోయలేదు, పట్టదు కూడా నా కార్ అని ఫిక్స్ అయ్యాడు. ఐ స్టార్టెడ్ టు డ్రైవ్ అవే. అతను వెళ్ళడానికి డ్రైవ్ చేసుకొని వెళ్ళడానికి స్టార్ట్ చేశాడు కార్ని. యాజ్ ఐ మూడ్ ఆఫ్ మిస్టర్ పంఫ్రీ విత్ ద డిస్పైరింగ్ క్రై. అలా వెళ్తూ ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకొని ఆమె ఇప్పటికీ ఏడుస్తుంది, కంటిన్యూస్. డిస్పైరింగ్ మీన్స్ కంటిన్యూస్ క్రై. ఆమె ఆ ఏడుపును అలాగే కొనసాగిస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. థ్రేవ్ ఏ ఆర్మ్ఫుల్ ఆఫ్ ద లిటిల్ కోట్స్ త్రూఅవుట్ ద విండో. అక్కడ కార్ వెళ్తూ ఉంటే విండోలోంచి తనకు ఇష్టమైన కోట్స్ కొన్ని ఉంటే ఆ కోట్స్ని విసిరేసింది కార్లోకి. ఐ లుక్డ్ ఇన్ ద మిర్రర్ బిఫోర్ ఐ టర్న్ ద కార్నర్ ఆఫ్ ద డ్రైవ్. ఎవ్రీబడి వాజ్ ఇన్ టియర్స్. అతను ఆ చివరిలో ఉన్నటువంటి కార్నర్లోకి అలా టర్న్ అవుతూ ఉండగా ఒక్కసారి మిర్రర్లోంచి చూశాడు ఏమవుతుందో బ్యాక్ సైడ్ అని. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారంట. ఎవ్రీబడి వాజ్ ఇన్ టియర్స్. అక్కడ ఉన్నటువంటి మిస్టర్ పంప్రీ వాళ్ళ స్టాఫ్, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారంట కుక్క వెళ్ళిపోతున్నందుకు. అవుట్ ఆన్ ద రోడ్ ఐ గ్లాన్స్ డౌన్ అట్ ద ప్యాథటిక్ లిటిల్ యానిమల్ గ్యాస్పింగ్ ఆన్ ద సీట్ బై మై సైడ్. ఓకే, ఆయన అలా కారు నడుపుకుంటూ ఆ రోడ్డు వైపు వెళ్ళేలోపు అది పాపం ప్యాథటిక్ అంటే నీరసంగా, దయనీయంగా, అంటే జాలిగా, లిటిల్ యానిమల్ గ్యాస్పింగ్, ఆయాసపడుతూ తన వైపు చూస్తూ ఉందంట. అంటే నేను కోలుకుంటానా లేదా, నన్ను రక్షిస్తావా అన్నట్లుగా తన వైపు చూస్తుందంట. అది ఎక్కడ ఉందంట, అతను డ్రైవ్ చేస్తున్నాడు కదా, ఆ డ్రైవ్ చేసే సీట్ పక్కనే కూర్చొనింది. ఐ ప్యాటెడ్ ద హెడ్ అండ్ ట్రిక్కీ మేడ్ ఏ బ్రేవ్ ఎఫర్ట్ టు వ్యాగ్ హిజ్ టైల్. పాపం అది జాలిగా ఉంది కదా, మన హెరెట్ ఏం చేశాడు, తన నెత్తిపైన తలపైన ఇలా చేపెట్టి ఇలా నిమురుతూ బాధపడొద్దని అన్నట్లుగా అంటున్నాడు. ట్రిక్కీ మేడ్ ఏ బ్రేవ్ ఎఫర్ట్ టు వ్యాగ్ హిజ్ టైల్. అది తనకి కృతజ్ఞత తెలిపినట్లుగా తన శక్తిని అంతా కూడబట్టుకొని తన ఎనర్జీని మొత్తం తీసుకొని ఆ టైల్ని ఇలా ఊపుతుందంట, తోక ఊపుతుందంట. అంటే తనకి ఇష్టమైన ఎవరైనా వచ్చినా ఏదైనా తినిపించినా ఆ తోక ఊపి దానికి కృతజ్ఞత భావం చెప్తా కదా, అలా థ్యాంక్ఫుల్ చెప్తుంది అనమాట. తోక ఊపుతూ ట్రై చేస్తుంది, ఎనర్జీని అంతా కూడబెట్టుకొని ట్రై చేస్తుంది. పూర్ ఓల్డ్ ల్యాడ్ ఐ సెడ్, యూ హ్యావెంట్ ఎ కిక్ ఇన్ యువర్, బట్ ఐ థింక్ ఐ నో ఎ క్యూర్ ఫర్ యూ. నువ్వు ఇప్పుడు ఎనర్జీ హ్యావెంట్ ఎ కిక్, నీకు అస్సలు ఎనర్జీ లేదు నాకు తెలుసు, నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు, నీ గురించి మొత్తం నాకు తెలుసు. ఐ నో ఏ క్యూర్ ఫర్ యూ, నిన్ను ఎలాగ బాగు చేయాలో నాకు బాగా తెలుసు అని దానికి ధైర్యం ఇస్తున్నాడు. అట్ ద సర్జరీ డాక్టర్ హెరెట్ గారు హియర్, సర్జరీ మీన్స్ హాస్పిటల్, ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాడు. ద హౌస్ హోల్డ్ డాగ్స్ సర్జ్డ్ అరౌండ్ మీ. ఆ వచ్చిన వెంటనే ఆల్రెడీ ట్రీట్మెంట్కి వచ్చిన చాలా డాగ్స్ అక్కడ ఉన్నాయి. హౌస్ హోల్డ్ డాగ్స్ సర్జ్డ్ అరౌండ్ మీ. అతన్నేమి చుట్టుముట్టేసాయి, మొత్తం ఆ డాగ్స్ అన్నీ అక్కడ దగ్గరకు వచ్చి చుట్టుముట్టాయి. ట్రిక్కీ లుక్డ్ డౌన్ అట్ ద నాయిసీ ప్యాక్ విత్ డల్ ఐస్. పాపం అది తన చేతుల్లో ఉంది కదా, కిందికి చూసి ఒకసారి తన జాలి కళ్ళతో, అంటే డల్ ఐస్ నీరసించిపోయింది కదా, తన జాలి కళ్ళతో అలా అన్నింటినీ చూసింది. అండ్ వెన్ పుట్ డౌన్, ఎప్పుడైతే అతను కింద అలా ఉంచాడో, లే మోషన్లెస్ ఆన్ ద కార్పెట్, అలా కార్పెట్ పైన మోషన్లెస్, ఎక్కడ కదలకున్నట్లు అలానే ఉండిపోయింది. ద అదర్ డాగ్స్
ఆఫ్టర్ స్నిఫింగ్ రౌండ్ హిమ్ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్. ఇంకా చాలా డాగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆఫ్టర్ స్నిఫింగ్. హియర్ స్నిఫింగ్ మీన్స్ వాసన చూడమండి, వాసన పసగటం. దాని చుట్టూ కొన్ని సెకండ్ల పాటు అలాగే తిరిగి వాసన పసిగట్టాయంట. అంటే ఇది కొత్తదా లేదా మనలో కలిసిపోతుందా లేదన్నట్లు డిసైడెడ్ హీ వాజ్ అన్ అన్ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఇగ్నోర్డ్ హిమ్. అలా చూసి అవి డిసైడ్ అయినాయి. ఏమైనాయి? ఇది ఒక అన్ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్, ఇది ఒక వేస్ట్ పీస్, దీనికి మనకి పనికిరాదు, ఆడుకోవడానికి పనికిరాదు, దేనికి పనికిరాదని ఇగ్నోర్డ్ హిమ్, దాన్ని అలానే వదిలేసి వెళ్ళిపోయా అటు నుంచి. ఐ మేడప్ ఏ బెడ్ ఫర్ హిమ్ ఇన్ ఏ వార్మ్ లూజ్ బాక్స్. ఆల్రెడీ అతను ఒక బాక్స్లో వెచ్చగా ఉండేటువంటి బెడ్ని క్రియేట్ చేసి పెట్టాడంట మన ట్రిక్కీ కోసం. ఎక్కడ? నెక్స్ట్ టు ద వన్ వేర్ ద అదర్ డాగ్స్ స్లెప్ట్. ఎక్కడైతే ఈ మిగతా కుక్కలు పడుకున్నాయో వాటి పక్కనే ఒక కొత్తది బాక్స్ క్రియేట్ చేసి దాంట్లోన వెచ్చగా ఉండేటట్లు అంతా చూసుకొని ఒక బెడ్ని క్రియేట్ చేసి పెట్టారు. ఫర్ 2 days ఐ కెప్ట్ అండ్ ఐ ఆన్ హిమ్. ఒక 2 రోజుల పాటు తన్ని అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూనే ఉన్నాడు, ఒక్కనే ఉంచాడు దానిపైన. గివింగ్ హిమ్ నో ఫుడ్ బట్ ప్లెంటీ ఆఫ్ వాటర్. 2 daysగా దానికి ఎటువంటి ఆహారం ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడంటే మళ్ళీ ఎక్కువగా నీళ్ళు ఇచ్చాడంతే, వాటర్ ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వలే. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ డే హీ స్టార్టెడ్ టు షో సమ్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ సరౌండింగ్స్. ఇంకా అది సెకండ్ డే ఎండ్ వచ్చేలోపు, 2వ రోజు చివరికి వచ్చేలోపు తన ఏమైందంట, సరౌండింగ్స్ అన్నీ అబ్జర్వ్ చూడడం మొదలుపెట్టింది, అంటే కొంచెం యాక్టివ్ అవుతుంది. అండ్ ఆన్ ద థర్డ్ హీ బిగాన్ టు వింపర్ వెన్ హీ హియర్డ్ ద డాగ్స్ ఇన్ ద యాడ్. నెక్స్ట్ 3rd day మార్నింగ్ ఏం చేసిందంట, అవన్నీ యాడ్ అక్కడ ఆడుకుంటుంటే మిగతా కుక్కలు ఇది చిన్నగా పైకి లేచి అక్కడ వస్తూ వింపర్ మీన్స్ చిన్నగా గొనగడం, అంటే చిన్నగా మొరగడం, తనకు తానుగా బయటికి సౌండ్ రాకున్నట్లు చిన్నగా మొరగడం స్టార్ట్ చేసింది. వాటిని చూస్తూ అవి ఆడుకుంటున్నాయి కదా, వాటి వైపు చూస్తూ చిన్నగా మొరగడం స్టార్ట్ చేసింది. వెన్ ఐ ఓపెన్ ద డోర్. ఎప్పుడైతే ఓపెన్ చేశారో డోరు మన మిస్టర్ హరియట్ గారు, డాక్టర్ హరియట్ గారు, ట్రిక్కీ టాటెడ్ అవుట్ అండ్ వాజ్ ఇమ్మీడియట్లీ. టాటెడ్ మీన్స్ అడుగులో అడుగు వేసుకుంటూ, చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ స్మాల్ రన్ చిన్నగా పరిగెత్తుకుంటూ ఉందంట. ఇమ్మీడియట్లీ ఎన్గల్ఫ్డ్ బై జో. ఎన్గల్ఫ్డ్ మీన్స్ సరౌండింగ్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్కలు అండ్ జో. ఇది ఒక రకమైన గ్రేయార్డ్ జాతికి చెందినది జో. ఆ జో అక్కడికి వచ్చింది అండ్ హిజ్ ఫ్రెండ్స్, దాంతోపాటు తన ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చాయి తన దగ్గరికి. ఆఫ్టర్ రోలింగ్ హిమ్ ఓవర్ అండ్ థరోస్లీ ఇన్స్పెక్టింగ్ హిమ్, వాటిని గమనిస్తూ అలానే ఉండిపోయింది. ద డాగ్స్ మూవ్డ్ ఆఫ్ డౌన్ ద గార్డెన్. ట్రిక్కీ ఫాలోడ్ దెమ్ రోలింగ్ స్లైట్లీ విత్ హిజ్ సర్ప్లస్ ఫ్యాట్. ఇంకా అక్కడ అవి అన్నీ అబ్జర్వ్ చేసిన అన్నాం కదా మన ట్రిక్కీని అబ్జర్వ్ చేస్తూ అక్కడ తిరిగి కొద్దిసేపు దాంతోపాటు ఉండి ఇంకా అవి గార్డెన్లోకి వెళ్ళిపోయాయి. ఆ గార్డెన్లోకి వెళ్ళిపోయిన వెంటనే మన ట్రిక్కీ కూడా వాటిని ఫాలో అవుతూ ఇది కూడా గార్డెన్లోకి వెళ్ళిపోయింది. లాటర్ దట్ డే ఐ వాజ్ ప్రెజెంట్ అట్ ఫీడింగ్ టైం. నెక్స్ట్ డే ఇంకా 4th day అనుకోవచ్చు. ఎందుకు డే బై డే ఎందుకు చెప్తున్నారు, ఇది ఒక్కొక్క రోజుకి కోలుకుంటుంది, బాగవుతుంది అని మనకు తెలియాలని డే బై డే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఐ వాజ్ ప్రెజెంట్ అట్ ఫీడింగ్ టైం. మన మిస్టర్ హరియట్, డాక్టర్ హరియట్ ఎప్పుడు వెళ్ళాడంట, కరెక్ట్ వాటికి అన్నం పెట్టే టైంలో వెళ్ళాడంట. ఐ వాచ్డ్ వైల్ ట్రిస్టన్. హియర్ ట్రిస్టన్ మీన్స్ ఆ కుక్కలకి అన్నం పెట్టే వ్యక్తిని ట్రిస్టన్ అంటామండి. ట్రిస్టన్ స్లాప్ ద ఫుడ్ ఇన్ టు ద బౌల్స్. ఎప్పుడైతే ఆ ట్రిస్టన్ ఆ అన్నం పెట్టే వ్యక్తి బౌల్స్లోకి అన్నం వేశాడో దేర్ వాజ్ ద యాజ్ యూజువల్ హెడ్ లాంగ్ రష్ ఫుల్డ్ బై ద సౌండ్స్ ఆర్ హై స్పీడ్ ఈటింగ్. అక్కడ ఉన్నటువంటి ఆ డాగ్స్ అన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బౌల్లోకి తల పెట్టేసి ఫాస్ట్గా హై స్పీడ్లో చాలా ఫాస్ట్గా తింటున్నాయంట. ఎందుకు? ఎవ్రీ డాగ్ నో దట్ ఇఫ్ హీ ఫెల్ బిహైండ్ ద అదర్స్ హీ వాజ్ లయబుల్ టు హ్యావ్ సమ్ కాంపిటీషన్ ఫర్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ మీల్. అక్కడ ఉన్నటువంటి ఆ కుక్కలన్నిటికీ బాగా తెలుసంట ఏమని, కొన్ని సెకండ్స్ లేట్ చేసినా అక్కడ ఇంకా ఏమీ ఫుడ్ మిగలదు, అన్ని కుక్కలన్నీ తినేస్తాయి. హియర్ కరెక్ట్గా ఫుడ్ పెట్టే టైంలో హియర్ మిస్టర్ హరియట్, డాక్టర్ హరియట్ ఇక్కడికి వచ్చాడు. ఇవన్నీ చూడు ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయో ఆ ఫుడ్ని తినడానికి. వెన్ దే హ్యాడ్ ఫినిష్డ్, అవన్నీ తిని వెళ్ళిపోయిన తర్వాత ట్రిక్కీ టుక్ ఏ వాక్ రౌండ్ ద షైనింగ్ బౌల్స్.
లిక్కింగ్ క్యాజువల్లీ ఇన్సైడ్ 1 or 2 ఆఫ్ దెమ్. ఆ కుక్క మన ట్రిక్ ఉంది కదా, ఆ కుక్కలన్నీ తినిపోయిన తర్వాత చిన్న చిన్నగా షైనింగ్ బౌల్స్ అక్కడ మెరుస్తున్నటువంటి అన్ని తినేసినాయి కదా, అక్కడ మెరుస్తున్నట్టు బౌల్స్ దగ్గరికి చిన్నగా వెళ్ళి ఏం చేశాయంట, లిక్కింగ్ క్యాజువల్లీ ఇన్సైడ్ 1 or 2 బౌల్స్ ఆఫ్ దెమ్. అక్కడ ఉన్నటువంటి బౌల్స్లో లిక్కింగ్ మీన్స్ నాకడం, ఆ ఒకటో రెండో బౌల్స్లో అలా తలబెట్టి నాలుగుతో నాకిందంట. అంటే ఏదైనా ఆహారం మిగిలిందేమో, కొద్దిగా మిగిలిన కొన్ని మెతుకులున్నా తిని కడుపు నింపుకుందామని అలా నాకి ఉన్నటువంటి ఒకటో రెండో మెతుకుల్ని తినింది అది. నెక్స్ట్ డే అండ్ ఎక్స్ట్రా బౌల్ వాజ్ పుట్ అవుట్ ఫర్ హిమ్ రైట్. నెక్స్ట్ డే ఏం చేశాడు మిస్టర్ హరియట్, మన ట్రిక్కీ కోసం కూడా ఒక ఎక్స్ట్రా బౌల్ పెట్టాడు అక్కడ. అండ్ ఐ వాజ్ ప్లేస్డ్ టు సీ హిమ్ జోస్లింగ్ హిస్ వే టువర్డ్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ డే ఏమైందంట, ఇంకా అది కోలుకుంటుంది కదా, జాస్లింగ్ మీన్స్ పుస్సింగ్, ఆ మిగతా కుక్కలు కూడా తోసుకుంటూ తన్నుకుంటూ అక్కడికి వెళ్ళి వాటితో పాటు తింటుందంట. తింటున్నప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫ్రమ్ దెన్ ఆన్ హిజ్ ప్రోగ్రెస్ వాజ్ ర్యాపిడ్. ఇంకేమి నెక్స్ట్ డే నుండి చాలా ఫాస్ట్గా కోలుకుంటుందంట, అది చాలా ఫాస్ట్గా క్యూర్ అవుతుంది, దానికి ర్యాపిడ్గా వేగంగా క్యూర్ అవుతుంది. హీ హ్యాడ్ నో మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్. ఏవైనా మనకు తెలిసి మిస్టర్ హరెట్ దానికి ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ చేశాడా? ఏమి చేయలే. ఏం చేశాడు, ఆ దానికి ఉన్న కొవ్వు తగ్గేలాగా 2 days పాటు ఎటువంటి ఫుడ్ ఇవ్వకున్నట్లు ఓన్లీ వాటర్ ఇచ్చాడు. తర్వాత కొంచెం ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు, అంతేగాని ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఇంకేది ఇవ్వలే. ఆల్ డే హీ ర్యాన్ అబౌట్ విత్ ద డాగ్స్. ఇంకా నెక్స్ట్ డే నుంచి రోజంతా డాగ్స్తో పాటు ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఎగురుతూ రన్ చేస్తూ హ్యాపీగా గడుపుతున్నంట. జాయినింగ్ ఇన్ దేర్ ఫ్రెండ్లీ స్క్రిమేజెస్. హియర్ స్క్రిమేజెస్ మీన్స్ ఫ్రెండ్లీ ఫైట్ అండి. కుక్కలు ఒకటికొకటికి కొరుక్కుంటూ నాక్కుంటూ అండ్ కొట్లాడుతుంటాయి కదా, అలా అన్ని కుక్కలతో పాటు ఇది కూడా కలిసి వాటిని తన్నుకుంటూ కొరుక్కుంటూ అలా పొరలాడుతూ ఎంజాయ్ చేస్తుందంట. హీ డిస్కవర్డ్ ద జాయ్స్ ఆఫ్ బీయింగ్ బౌల్డ్ ఓవర్, ట్రాంప్డ్ అండ్ ఆన్ అండ్ స్క్వాష్డ్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్. అది ఇంకేం చేస్తుందంట, అక్కడ ఉన్నటువంటి బౌల్ని అటు ఇటు గెంతుకుంటూ వాటిని బౌల్స్ని తిరిగేస్తూ మళ్ళీ సేమ్ ప్లేస్లోకి తీసుకొస్తూ వాటితో పాటు ఎంజాయ్ చేస్తూ ఫుల్గా ఆడుకుంటుందంట. హీ బికేమ్ అన్ యాక్సెప్టెడ్ మెంబర్ ఆఫ్ ద గ్యాంగ్. అవన్నీ అండ్ అన్లక్లీ ఏమంట, అక్కడ ఉన్నటువంటి యాక్సెప్ట్ చేసినాయి మన ట్రిక్కీని, అక్కడ ఉన్నటువంటి మిగతా డాగ్స్ అన్నీ తన మెంబర్గా యాక్సెప్ట్ చేసినాయి. సిల్కీ లిటిల్ ఆబ్జెక్ట్ అమాంగ్ ద షాగీ క్రూ. అక్కడ ఉన్నటువంటి మన ట్రిక్కీ ఎలా ఉందంట, చాలా షైనీగా ఫైటింగ్ లైక్ ఏ టైగర్. వాటితో అన్నిటితో పోరాడుతూ ఉంటే ట్రిక్కీ ఎలా అనిపిస్తుందంట, అది చూడడానికి అచ్చు టైగర్ లాగా ఉందంట, టైగర్ లాగా పోట్లాడుతుందంట. దాంతోపాటు ఫర్ హిజ్ షేర్ అట్ మీల్ టైమ్ అండ్ హంటింగ్ ర్యాట్స్. ఎప్పుడు ఎక్కువ కొట్లాడుతుందంట, మీల్ టైం ఎప్పుడైతే అన్నం వేళలు ఉంటాయో అప్పుడు అన్నం కోసం చాలా అంటే చాలా ఎక్కువ కొట్లాడుతుందంట, టైగర్ లాగా పోట్లాడుతుందంట. అండ్ హంటింగ్ ర్యాట్స్ ఇన్ ద ఓల్డ్ హెన్ హౌస్ అట్ నైట్. అక్కడ ఓల్డ్ హెన్ హౌస్ ఉందంట, దాని దగ్గర నైట్ పూట ఏం చేస్తుందంట, ర్యాట్స్ ఎలుకల కోసం చాలా వెయిట్ చేస్తూ వాటిని హంట్ చేస్తుందంట, వేటాడుతుందంట. హీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ సచ్ ఎ టైమ్ ఇన్ హిజ్ లైఫ్. మన ట్రిక్కీ తన జీవితంలో ఇలా ఎంజాయ్మెంట్ చూలే. అంటే ఎప్పుడు ఇది రిచ్ లేడీ పెట్ కదా, అందుకు తనకి ఆకలి వేయక ముందే ఆమె తెచ్చిచ్చేది, జ్యూస్ ఇచ్చేది, హార్లిక్స్ ఇచ్చేది, కాడ్ లివర్ ఆయిల్ ఇచ్చేది, చికెన్ మటన్ ఇలా ఏది పడితే అది తనకు ఆకలి కాకపోయినా పెట్టేది ఆమె ప్రేమతో. అందుకు దీనికి ఇలాంటివి ఏవి తెలియదు. హీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ సచ్ ఎ టైమ్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో ఇలాంటివి ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆహారం కోసం మిగతా కుక్కలతో కొట్లాడుతుంది, పోట్లాడుతుంది, దాంతోపాటు ఎలుకలను పట్టుకోవడానికి వేటాడుతుంది, పరిగెడుతుంది కదా, ఇవన్నీ తన జీవితంలో ఎప్పుడు చూడలే. ఆల్ ద వైల్ మిస్టర్ పంఫ్రీ హోవర్డ్ యాక్సియస్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, రింగింగ్ ఏ డజన్ టైమ్స్ ఏ డే ఫర్ ద లేటెస్ట్ బులెటిన్స్. హియర్ లేటెస్ట్ బులెటిన్స్ మీన్స్ ఫ్రెష్ న్యూస్, తాజా వార్తల కోసం. ఏ వార్తల కోసము, ట్రిక్కీ గురించిన వార్తల కోసమే. యాక్సియస్లీ మీన్స్ ఈగర్లీ, చాలా ఆతృతగా వెయిట్ చేస్తుందంట. రోజుకి ఒక డజన్ టైమ్స్ 12 సార్లకు పైగానే 12 సార్లకు పైగానే ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుందంట. ఐ డోడ్జ్ ద
questions about whether his questions were being turned regularly or his correct coat were అకార్డింగ్ టు ద వెదర్కి తగ్గట్లు అంటే కూల్ టైంలోన ఉలెన్ కోట్స్ వేసారా అండ్ రైనీ సీజన్లో రెయిన్ టైంలో అండ్ వెట్ టైంలో తడిగా ఉన్నప్పుడు రెయిన్ కోట్స్ వేసారా ఇవన్నీ కనుక్కోవడానికి కాల్ చేస్తూ ఉంటుందంట. హియర్ డాడ్జ్డ్ మీన్స్ అవాయిడ్, ఇవన్నీ అవాయిడ్ చేసేసాడు. ఇంకా ఏం క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పట్లే మన హరియట్, మిస్టర్ హరియట్, డాక్టర్ హరియట్. బట్ ఐ వాజ్ అబుల్ టు టెల్ హర్ that the little fellow was out of danger and convalescing rapidly. Here convalescing means recovering. Convalescing means recovering. కానీ ఒకటే చెప్పాడు ఏమని, ఈ లిటిల్ ఫెలో ఉన్నాడు కదా, ఈ స్మాల్ ట్రిక్కీకి ఎటువంటి డేంజర్ లేదు, ఇది రికవర్ అవుతుంది, చాలా ఫాస్ట్గా కోలుకుంటుంది అని చెప్పాడు. ఒక్క మాట చెప్పేశాడు అంతే, మిగతా దేనికి ఆన్సర్ చేయట్లేను. ద వర్డ్ కన్వలేజింగ్ సీమ్ టు డూ సంథింగ్ టు మిస్టర్స్ పంఫ్రీ. ఆ మాట వినగానే అంటే ర్యాపిడ్గా క్యూర్ అవుతుందని చెప్పినాడు కదా, రికవర్ అవుతుందని చెప్పినాడు కదా మిస్టర్ హరియట్. ఆ మాట వినగానే మన మిస్టర్స్ పంఫ్రీ గారు షీ స్టార్టెడ్ టు బ్రింగ్ రౌండ్ ఫ్రెష్ ఎగ్స్ 2 dozen అట్ ఎ టైమ్. ఎనర్జీ ఇవ్వాలని చెప్పి వెంటనే ఏం పంపించిందంట, 2 dozen ఎగ్స్, 2 డజన్ల ఎగ్స్ పంపించిందంట దానికి తినడానికి కోసం. టు బిల్డ్ అ ట్రిక్కీ స్ట్రెంగ్త్, ఎందుకంట ఆ ట్రిక్కీ స్ట్రెంగ్త్ బాగా బలంగా తయారు కావాలని అలా 1 dozen ఎగ్స్ పంపించింది. ఫర్ ఏ హ్యాపీ పీరియడ్ మై పార్ట్నర్స్ అండ్ ఐ హ్యాడ్ 2 eggs ఈచ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మిస్టర్ హరియట్ వాళ్ళ పార్ట్నర్స్ ఏం చేశారంట, ఆ డాగ్కి ట్రిక్కీకి పెట్టుకోకున్నట్లు ఆ 1 dozen ఎగ్స్ ఆ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈచ్ 2 eggs, ప్రతి ఒక్కరు 2 eggs తిన్నారంట. బట్ వెన్ ద బాటిల్స్ ఆఫ్ వైన్ బిగాన్ టు అరైవ్ ద రియల్ పాసిబిలిటీస్ ఆఫ్ ద సిచ్యువేషన్ బిగాన్ టు డాన్ ఆన్ ద హౌస్ హోల్డ్. ఇట్ వాజ్ టు ఎన్రిచ్ ట్రిక్కీస్ బ్లడ్. అక్కడికి ఆమె ఇంకేం పంపించిందంట, నెక్స్ట్ బాటిల్స్ ఆఫ్ వైన్ కూడా పంపించిందంట. అప్పుడు వాళ్ళకి నిజమైన పండగ స్టార్ట్ అయింది. లంచ్ బికేమ్ ఏ సెరమోనియల్ అకేషన్, వాళ్ళకు అక్కడంతా పండగ వాతావరణం అనిపించిందంట. విత్ 2 glasses ఆఫ్ వైన్ బిఫోర్ అండ్ సెవరల్ డ్యూరింగ్ ద మీల్. వాళ్ళు హ్యాపీగా మీల్కి అన్నంకి ముందు 2 glasses తాగి మళ్ళీ అన్నం తిన్న తర్వాత మధ్య మధ్యలో ఇంకొక 2 glasses తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ రియల్గా ఎందుకోసం పంపించింది ఆ వైన్ని, ఇట్ వాజ్ టు ఎన్రిచ్ ట్రిక్కీస్ బ్లడ్ బాగా ఇంప్రూవ్ కావాలని ఆ ట్రిక్కీకి తాపమని వైన్ పంపించారు. కానీ వాళ్ళు ట్రిక్కీకి తాపట్లేదు, వాళ్ళు తాగేం చేస్తున్నారు, ఎగ్స్ తింటున్నారు, వైన్ తాగుతున్నారు, ఫుల్ ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హరియట్ వాళ్ళ కొలీగ్స్. వీ కుడ్ హార్డ్లీ బిలీవ్, అస్సలు మేము నమ్మలేకపోతున్నాం. ఏం నమ్మలేకపోతున్నాం అంటారు, ఇట్ వెన్ ద బ్రాందీ కేమ్ టు పుట్ ఏ ఫైనల్ ఎడ్జ్ ఆన్ ట్రిక్కీస్ కాన్స్టిట్యూషన్. హియర్ కాన్స్టిట్యూషన్ మీన్స్ అపీరెన్స్ అండి, అవుటర్ అపీరెన్స్, తన బాడీ ఫిజికల్గా ఉండాలని చెప్పి నెక్స్ట్ టైం ఏమైంది బ్రాందీ పంపించిందంట. వాళ్ళు నమ్మలేకపోతున్నారు, ఇంకా బ్రాందీ పంపించడమా, వైన్ పంపిస్తుంది, ఎగ్స్ పంపిస్తుంది, మంచి మంచి ఫుడ్ పంపిస్తుంది, బ్రాందీ పంపిస్తుందని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ దాన్ని కూడా తాగేస్తున్నారంట బ్రాందీని కూడా. ఆ ట్రిక్కీకి తాపట్లే, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాట్ ఉందా, దాని సమస్య అది, ఫ్యాట్ ఉంది, అది తిరగలేకపోతుంది, నడవలేకపోతుందని ఇక్కడికి వచ్చినారు, హాస్పిటల్లో చేర్పించినారు కదా. ఇవన్నీ తాగి ఇవన్నీ తినిపిస్తారు అనుకో మళ్ళీ సేమ్గా అట్లనే తయారవుతుంది. అందుకని దానికి ఏం పెట్టట్లే, వీళ్ళే తాగేం చేస్తున్నారు. ఫర్ ఏ ఫ్యూ నైట్స్ ద ఫైన్ స్పిరిట్ వాజ్ రోల్డ్ అరౌండ్ ఇన్ హేల్ అండ్ రివరెంట్లీ డ్రంక్. వాళ్ళు ఇంకా కొన్ని రోజులు రాత్రులు పగళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ తింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు దానికి పంపించిన ఫుడ్ అంతా, డ్రింక్ అంతా. దే వర్ డేస్ ఆఫ్ డీప్ కంటెంట్. వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టమైపోయింది ఇంకా ఫుడ్, అవన్నీ చాలా డీప్గా వెళ్ళిపోయినారు. ఎట్లా, స్టార్టింగ్ వెల్ విత్ ద ఎక్స్ట్రా ఎగ్ ఇన్ ద మార్నింగ్, ఇంప్రూవ్డ్ అండ్ సస్టైన్డ్ బై ద మిడ్ డే వైన్ అండ్ ఫినిషింగ్ లగ్జరస్లీ రౌండ్ ద ఫైర్ విత్ ద బ్రాందీ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఫుల్గా తాగుకుంటూ తినుకుంటూ సస్టైనబుల్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ, ఇంకా ఇంకో 2 or 3 eggs వచ్చింటే బాగుండు, మార్నింగ్ మన కోసం ఒక్కొక్కరికి 2 or 3 eggs ఉంటే బాగుండు అనుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. లగ్జరియస్గా హ్యాపీగా ఫుల్గా రిచ్గా ఎంజాయ్ చేస్తున్నారు. రౌండ్ ద ఫైర్ విత్ ద
బ్రాందీ. ఆ బ్రాందీ తాక్కుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటున్నారు. ఎలా అంటున్నారు? ఇట్ వాజ్ ఏ టెంప్టేషన్ టు కీప్ ట్రిక్కీ ఆన్ యాజ్ ఏ పర్మనెంట్ గెస్ట్. వాళ్ళు ఫుల్ టెంప్టేషన్ అయిపోయినారు ఆ ఫుడ్కి, ఆ బ్రాందీకి, అవన్నీ చూస్తూ. ఈ ట్రిక్కీని మనము ఇక్కడే హ్యాపీగా పర్మనెంట్ గెస్ట్గా పెట్టుకుంటే ఎంత బాగుండో అని థింక్ చేస్తున్నారు వాళ్ళందరూ. బట్ ఐ న్యూ మిస్టర్ పంప్రీ వాజ్ సఫరింగ్ అండ్ ఆఫ్టర్ ఏ ఫోర్ట్ నైట్. ఇక్కడ ఐ మీన్స్ మిస్టర్ హరియట్ తెలుసు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఇక్కడే పర్మనెంట్ గెస్ట్గా ఉంచుకుంటే ట్రిక్ ఎంత బాగుండో అని అనుకుంటున్నారు కదా. బట్ ఐ నో, కానీ అక్కడ ఉన్నటువంటి మిస్టర్ హరియట్కి తెలుసు ఏమని. ఆమె మిస్టర్ పంఫ్రీ గారు ఎంత బాధపడుతుంటారో, అసలు ఆమె అన్నం కూడా తింటుందో లేదో. నేనేమని చెప్పిన, ఫోర్ట్ నైట్, ఓ 15 రోజులు మాత్రము అక్కడ హాస్పిటలైజ్డ్ చేస్తే నేను దాన్ని అబ్జర్వ్ చేసి పంపిస్తా అన్నా, దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపిస్తా అన్నా. బట్ ఇక్కడ ఫోర్ట్ నైట్ అయింది. ఆమె ఇంకా చాలా అంటే చాలా బాధపడుతుంటుంది. వెంటనే ఆమె చెప్పేయాలని ఫిక్స్ అయ్యాడు ఆయన. ఫెల్ట్ కంపెల్డ్ టు ఫోన్ అండ్ టెల్ హర్ దట్ ద లిటిల్ డాగ్ హార్డ్ రికవర్డ్ అండ్ వాజ్ అవైటింగ్ కలెక్షన్. ఇంకా వెంటనే ఫోన్ చేశాడు, కాల్ చేసి, మేడం మీ ట్రిక్కి మంచిగా రికవర్ అయింది, మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు అని కాల్ చేసి చెప్పేశాడు ఆమెకు. వితిన్ మినిట్స్ అబౌట్ 30 feet along gleaming black metal drove up the outside of the surgery. రైట్, ఆ ఫోన్ కాల్ చేసిన విత్ ఇన్ మినిట్స్లో 30 feet ఆఫ్ గ్లేమింగ్. హియర్ గ్లేమింగ్ మీన్స్ షైనింగ్. అట్లే ఎలా అంట, 30 feet 30 అడుగుల గ్లీమింగ్ షైనీ బ్లాక్ మెటల్ కార్, పెద్ద కార్ వచ్చి ఆగింది ఇక్కడ అవుట్ సైడ్ ద సర్జరీ, ఆ హాస్పిటల్ ముందు. ద chauffeur, here chauffeur, the chauffeur opened the door. here chauffeur means driver. ఆ డ్రైవర్ ఆ కారు డోర్ని అలా ఓపెన్ చేశాడు. అండ్ ఐ కుడ్ జస్ట్ మేక్ అవుట్ ద ఫిగర్ ఆఫ్ మిస్టర్ పంప్రీ. ఆల్మోస్ట్ ఐ లాస్ట్ ఇన్ ద ఇంటీరియర్. అక్కడ కారు డోర్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించుకున్నట్లు ఉంది, ఆమె లోపల ఉంది. అప్పుడే అనుకున్నాడు మిస్టర్ హరియట్, డైరెక్ట్గా ఆమె స్వయంగా వచ్చింది ఈ ట్రిక్కిని తీసుకెళ్ళడానికని. హర్ హ్యాండ్స్ వర్ టైట్లీ క్లాప్స్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అంటుంది ఆమె. హియర్ గ్లాప్స్ మీన్స్ చేతుల్ని ఇట్లా తడుముకుంటుంటే బాగా టెన్షన్ పడుతుందంట. బాగా టెన్షన్ పడుతూ తన పెదాలని కూడా అంటే భయంతో ఏమైందో ఏమో, బాగుందో ఏమైందో ఆల్రెడీ చెప్పాడు, అయినా కూడా ఇంకొకసారి కన్ఫర్మేషన్ కోసం ఇలా అడుగుతుంది, భయపడుతూ టెన్షన్ పడుతూ. ఓ మిస్టర్ హరియట్, డూ టెల్ మీ ద ట్రూత్. నాకు నిజం చెప్పు. ఈజ్ హీ రియల్లీ బెటర్? నిజంగా అంటే నా ట్రిక్కి బెటర్ అయిందా, తన ఆరోగ్యం బాగా అయిందా అని అడుగుతుంది. మిస్టర్ హరియట్ ఇలా అంటున్నాడు, ఎస్ హీఈస్ ఫైన్. అవును, తను చాలా బాగుపడ్డాడు, కోలుకున్నాడు, మొత్తం అంతా కోలుకున్నాడు అని చెప్పినాడు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ యూ టు గెట్ అవుట్ టు ద కార్. ఐ విల్ గో అండ్ ఫెచ్ హిమ్. మేడం మీరు లోపలికి రావాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడికే ఉండండి కార్లోనే అని చెప్తున్నాను అనమాట. ఓకే, యూ గెట్ అవుట్ ద కార్, మీరేం కార్ నుండి బయటకు రావాల్సిన అవసరం లేదు. ఐ విల్ గో అండ్ ఫెచ్ హిమ్, నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తా అని చెప్తూ ఉన్నాడు. ఐ వాక్ త్రూ ద హౌస్ ఇన్ టు ద గార్డెన్. ఆ గార్డెన్లోకి వెళ్ళాలంటే ఇంట్లోంచి వెళ్ళాలి. మిస్టర్ హరియట్ ఆ ఇంట్లోంచి వెళ్ళి గార్డెన్లో చేరుకునేటప్పటికి అక్కడ ఎలా ఉందంట, ఏ మాస్ ఆఫ్ డాగ్స్ వాజ్ హంటింగ్ రౌండ్ అండ్ రౌండ్. అక్కడ ఉన్నటువంటి డాగ్స్ అన్నీ దాన్ని చుట్టుముట్టున్నాయంట. ద లాన్ అండ్ ఇన్ దేర్ మిడ్స్ ఇయర్స్ ఫ్లాపింగ్, అంటే చెవులను కొడుతుంటాయి కదా కుక్కలు, ఇలా చెవుల్ని ఇలా కొడుతుంటాయి కదా, ఆ చెవుల్ని కొట్టుకుంటూ, అలాగే టైల్ వేవింగ్, ఆ తోకను ఊపుకుంటూ, వాజ్ ద లిటిల్ గోల్డెన్ ఫిగర్ ఆఫ్ ట్రిక్కీ. ఆ బంగారపు ఛాయతో టైగర్ లాగా ఉందంట ట్రిక్కీ. ఇన్ 2 weeks హీ హ్యాడ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద లిత్. హియర్ లిత్ మీన్స్ ఫ్లెక్సిబుల్. అది వచ్చింది జస్ట్ 2 weeks అయింది. ఆ 2 weeksకే చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా తయారైందంట. ఇంతకుముందు ఎలా ఉంది, అది ఫ్యాట్గా ఉంది కదా. హార్డ్ మజిల్స్ యానిమల్, చాలా బలమైన మజిల్స్, కండరాలు బలంగా అయిపోయినాయంట. హీ వాజ్ కీపింగ్ అప్ వెల్ విత్ ద ప్యాక్, స్ట్రెచ్చింగ్ అవుట్ ది గ్రేట్ బౌన్స్. చాలా ఫ్లెక్సిబుల్ బాడీతో, చాలా స్ట్రెచబుల్గా, అంటే ఇట్లా ముందుకు సాగుతుంది, పైకి వేస్తుంది, అక్కడ ఇక్కడ పొరులుతుంది, పరిగెత్తుంది, గెంతుతుంది, ఇలా ఫుల్ ఫ్లెక్సిబుల్గా స్ట్రెచబుల్గా అయిపోయింది ఆ 2 weeksలోనే ఆ డాగ్ మన ట్రిక్కీ. హిస్ చెస్ట్ ఆల్మోస్ట్ బ్రషింగ్ ద గ్రౌండ్. తన చెస్ట్ ఎలా ఉందంట, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే
ఆల్మోస్ట్ గ్రౌండ్కి ఆ నేలకు తగులుతుందేమో ఈ చెస్ట్ అన్నట్లుగా ఉందంట. ఐ క్యారీడ్ హిమ్ బ్యాక్ అలాంగ్ ద ప్యాసేజ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఆయన ఇప్పుడు దాన్ని తీసుకొని ఎక్కడికి వచ్చినాడు, ఆ ఇంటి ముందుకు వచ్చినాడట. గార్డెన్లోంచి ఇంట్లో దాటుకుంటూ ఇంటి బయటకు వచ్చినాడు, అంటే కార్ ముందుకు వచ్చేసినాడు. ద చాఫర్ వాజ్ స్టిల్ హోల్డింగ్ ద కార్ డోర్ ఓపెన్ అండ్ ద వెన్ ట్రిక్కీ సా. ఇంకా ఆ చాఫర్ ఉన్నాడు కదా డ్రైవరు, ఇంకా ఆ కార్ డోర్ని క్లోజ్ చేయలేదంట. అలాగే ఇలాగా ఇక్కడ ఉంది కదా, ఇలా ఓపెన్ చేసి అలానే ఉంచేశాడు. ట్రిక్కీ సా, ట్రిక్కీ చూసిందంట. ఎవరిని చూసిందంట? హిజ్ మిస్ట్రెస్, తన యజమానురాలను చూసింది. హీ టుక్ ఆ ఫర్మ్ మై ఆర్మ్స్ ఇన్ ఏ tremendous leap and sailed into Mistress Pumphrey's lap. Here lap means ఓడండి, tremendous means గెంతుతో. అక్కడ ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఎగిరి ఆమె ల్యాప్, ఆమె ఒడిలో చేరిందంట. అది సి గేవ్ ఏ స్టార్టెడ్ ఓ అండ్ దెన్ హ్యాడ్ టు డిఫైన్ హర్ సెల్ఫ్ యాజ్ హీ స్వామ్డ్ ఓవర్ హర్ లిక్కింగ్ హర్ ఫేస్ అండ్ బార్కింగ్. ఆ కుక్క కూడా 15 days మిస్ అయినట్లే కదా, ఆ మిస్ అయినందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఎగ్గిరి ఆమె ఒళ్ళోకి చేరింది. ఆ చేరిన వెంటనే తనను తాను డిఫెండ్ చేసుకున్న ఆమె ఇట్లా ఇట్లా అన్ని స్టాప్ అని అంటున్నా, అది వినట్లే. లిక్కింగ్ హర్ ఫేస్, పాపం చాలా రోజుల తర్వాత చూసింది కదా అది, అందుకు ఆమెని ఫేస్ని అంత లిక్కింగ్ అంటే ఆ ఫేస్ నాకుతుంది, అండ్ బార్కింగ్ ఆమెని రక్కుతుంది. డ్యూరింగ్ ద ఎగ్జైట్మెంట్ ఐ హెల్ప్డ్ ద చాఫర్ టు బ్రింగ్ out the beds, toys, cushions, coats and bowls, none of which had been used. ఈ చాఫర్, ఈ డ్రైవర్ ఏం చేశాడంట, టు బ్రింగ్ అవుట్, ఆ ఇంట్లోంచి ఒక రూమ్లో అన్నీ పెట్టేశారు కదా, ఆ బెడ్స్ అవన్నీ తీసుకొస్తున్నాడంట బయటికి కార్ దగ్గరికి. ద బెడ్స్, అక్కడ ఉన్నటువంటి బెడ్స్, టాయ్స్, ఆట బొమ్మలు, క్యూషన్స్, అక్కడ ఉన్నటువంటి తీసుకున్న పాత్రలు, కోట్స్ అండ్ బౌల్స్, అక్కడ ఉన్నటువంటి గిన్నెలు, నన్ ఆఫ్ విచ్ హ్యాడ్ బీన్ యూజ్డ్. కానీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా దానికి యూజ్ కాలే, అసలు యూజ్ చేయలే. ఒక్కరోజు కూడా ఆ కోర్స్ వేయలే, అండ్ ఆ బౌల్స్లో ఫుడ్ పెట్టలే. ఏం చేశారు, ఫస్ట్ 2 days ఏ ఫుడ్ పెట్టుకోవట్లా, వాటర్ ఇచ్చారు, తర్వాత కొంచెం ఫుడ్ ఇచ్చారు. అండ్ తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా అదర్ డాగ్స్, వాటితో పాటు ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్ ఫ్లెక్సిబుల్ బాడీగా జిమ్ చేస్తే ఎలా ఉంటుందో అలా రెడీ అయిందంటే ఇప్పుడు మన ట్రిక్కీ. యాజ్ ద కార్ మూవ్ అవే, అలా కార్లో ఎక్కించుకొని అలా మూవ్ అవుతున్నప్పుడు, కారు మూవ్ అయ్యే ముందు ఏమైందన్నా, మిస్టర్ పంఫ్రీ లీన్డ్ అవుట్ ఆఫ్ ద విండో. మిస్టర్ పంఫ్రీ గారు ఆ విండోలోంచి అలా బయటికి తల పెట్టి, టీయర్స్ షోన్ ఇన్ హర్ ఐస్, హర్ లిప్స్ ట్రెమ్డ్. ఆమె దాపుగా ఏడ్చేస్తున్నట్లు, అంటే హ్యాపీతో టీయర్స్ షోన్ ఇన్ హర్ ఐస్, తన కళ్ళలోంచి ఇప్పుడు కన్నీళ్ళు కాదు ఆనంద బాష్పాలు వస్తున్నాయంట. ఎందుకు, ట్రిక్కీ కోలుకున్నాడు కదా, ట్రిక్కీ బాగా. హర్ లిప్స్ ట్రెమ్డ్, కృతజ్ఞత భావంతో తన పెదాలను కూడా ఇలా పెట్టి అంటుందంట. ఏమంటుందంట, ఓ మిస్టర్ హరియట్ సి క్రైడ్. హియర్ క్రైడ్ మీన్స్ అంటే ఇది ఏడుపు కాదండి, చెప్పడం. అతనికి చెప్తుంది, ఓ మిస్టర్ హరియట్ షీ క్రైడ్, హౌ కెన్ ఐ ఎవర్ థ్యాంక్ యూ. నీకు నేను ఏ విధంగా థ్యాంక్ చెప్పగలను, నేను అసలు నీకు థ్యాంక్స్ చెప్పుకోలేను నా లైఫ్లో. ఎందుకంటే ఈ ట్రిక్ అంటే నాకు ప్రాణం, దీన్ని నువ్వు కాపాడావు. దిస్ ఈజ్ ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. ఇదంతా నువ్వు చేసిన సర్జరీ వల్లే, నీ సర్జరీ సక్సెస్ కావడం వల్లే నా ట్రిక్ని నేను మళ్ళీ చూశాను, లేదంటే నా ట్రిక్ని నేను చూడకపోదు. ఆల్మోస్ట్ ట్రిక్కీ లేదంటే నేను కూడా లేనట్లే అని ఆ డాక్టర్తో చెప్తుంది, మిస్టర్ హరియట్తో. బట్ రియల్ ఏమి, ఆ మిస్టర్ హరియట్ ఏ రకమైన మెడికల్ ట్రీట్మెంట్ దానికి ఇవ్వలే. ఎలా దాన్ని క్యూర్ చేశారో ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, రైట్. దిస్ ఈజ్ లెసన్, ఆథర్ ఈజ్ జేమ్స్ హరియట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ని, మన ఛానల్ని మిథున ఇంగ్లీష్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని, ఈ లెసన్స్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఇలాంటి ఎన్నో లెసన్స్ని చెప్పడానికి నాకు హెల్ప్ఫుల్గా అయినట్లు అవుతుంది. ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.